జై శ్రీరామ్, జై భారత్. ఒక దోమ కుడితే మనకెంతో నొప్పి ఉంటుంది. చిన్న సూది లాంటివి మనకు గుచ్చి దాని ద్వారా రక్తం తాగుతుంది. దోమ కుడితే మనకు ఎంత నొప్పి ఉన్నప్పుడు చాకు తీసుకుని, కత్తులు తీసుకుని, కోళ్ళని, మేకల్ని, చేపల్ని, మెడలు కోస్తే గిల కొట్టుకుంటాయి. ఎంత బాధపడితే ఎంత నరకం అది. ఆ బాధ ఎవరికి తగులుతుంది? చంపినోడికి, అమ్మినోడికి, కొన్నోడికి, తిన్నోడికి, అందరు తగ్గుతుంది. కాబట్టి కర్మం చేయకండి. మనుషుల్లా తినండి, వెజ్ తినండి. సింహాలం కాదు, మనం నక్కలం కాదు, తోడేలం కాదు మాంసం తినడానికి. వెజ్ తినండి, తగ్గించుకోండి. చేసుకున్న పాపం వల్ల మనకు తిరిగి వస్తుంది, జబ్బుల రూపంలో, బాధల రూపంలో. నువ్వు ఏది చేస్తావు నీకు అదే తిరిగి వస్తుంది. అదే కర్మ సిద్ధాంతం. ఇంగ్లీష్లో ఏదో అంటారు కదా, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అదే కర్మ సిద్ధాంతం. ఇంగ్లీష్ మనకు మంచిగా అనిపిస్తుంది, ఇంగ్లీష్ బాగా అనిపిస్తుంది, తెలుగు అర్థం కాదు. తెలుగు బోరుగొట్టేసి మనకి, ఎందుకంటే పాత ఒకప్పుడు పాత, ఇంగ్లీష్ కొత్త కదా, కొత్త వింత ఉంటుంది. సో అట్లా కర్మం చేయకండి, మీ జీవితం నాశనం చేసుకోకండి. జై శ్రీరామ్, జై భారత్.